డాక్టర్ గారు, కీమోథెరపీ మరియు రేడియేషన్ కలిపితే మెరుగైన ఫలితాలు వస్తాయా? ఎస్, మెరుగైన ఫలితాలు చూసాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. రేడియోథెరపీ, కీమోథెరపీ కలపడం అనేది ఒక చేంజింగ్ ఎమర్జింగ్ ట్రీట్మెంట్. ఇందులో ఏంటంటే రేడియోథెరపీ అనేది ఎక్స్రే కిరణాలు ఉపయోగించి ట్రీట్మెంట్ ఇవ్వడం, అలాగే కీమోథెరపీ బ్లడ్ లో పూర్తిగా వెళ్ళి ఆ రేడియేషన్ థెరపీని బాగా పనిచేయడానికి తోడ్పడుతుంది. దానివల్ల రేడియో సెన్సిటివిటీ ఇంక్రీజ్ అవుతుంది అని మనం చెప్పొచ్చు. దీన్ని రిలేటెడ్ గా తీసుకొని మనము ట్యూమర్ రెస్పాన్స్ కూడా బెటర్ గా వస్తుంది అని చెప్పొచ్చు. ఇలా ట్యూమర్ రెస్పాన్స్ బెటర్ గా రావటం, రేడియో సెన్సిటైజేషన్ అవటం అనేది ఈ రెండు కాన్సెప్ట్ వల్ల కీమోథెరపీ, రేడియోథెరపీ అనేది కంబైన్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటి లాభం అంటే బెటర్ ట్యూమర్ రెస్పాన్స్ వల్ల ఓవరాల్ సర్వైవల్ అనేది మనం ఇంక్రీజ్ చేయొచ్చు. అలాగే ఆర్గన్ ప్రిజర్వేషన్ అంటారు. అంటే కొన్ని క్యాన్సర్స్లో మనము ఈ కీమోథెరపీ, రేడియేషన్ వల్ల వచ్చిన బెటర్ రెస్పాన్సెస్ వల్ల సర్జరీ చేసే అవకాశాన్ని తగ్గించవచ్చు. ఎగ్జాంపుల్గా స్వరపేటిక క్యాన్సర్ కానీ, బ్లాడర్ క్యాన్సర్స్ కానీ, రెక్టల్ క్యాన్సర్స్ కానీ, అలా వాటిలో సర్జరీ అవకాశాలు తగ్గించడం వల్ల మనం ఆ ఆర్గన్ని ప్రిజర్వ్ చేయగలుగుతున్నాం అన్నమాట. ఇలా దీన్ని రెండు కంబైన్ చేయడం అనేది ఎఫెక్టివ్ ట్రీట్మెంట్గా లిటరేచర్లో, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్లో మనకి చాలాసార్లు ప్రూఫ్స్ ఉన్నాయి.